వరుస ఎన్నికలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ఎంపీ ఎన్నికల ఫలితాలు తేలకముందే పరిషత్ ఎన్నికలు మొదలవుతుండటంతో పల్లెలన్నీ సందడిగా మారాయి. పోటీకి ఆసక్తి చూపుతున్న గ్రామ, మండల స్థాయి నేతలంతా రాజకీయ పెద్దల దగ్గర క్యూ కడుతున్నారు. దీంతో పరిషత్ ఎన్నికలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. త్వరలో జరిగే పరిషత్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నికలు పార్టీల గుర్తులపై జరుగుతుండటంతో తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. ఎన్నికలను విజయవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తులు చేస్తోంది. ఓటర్ల జాబితాతో పాటు సిబ్బంది, సామాగ్రిని సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక జిల్లా పరిషత్ ఉండగా ఈ ఎన్నికలతో కొత్త జిల్లాల్లో కూడా జిల్లా పరిషత్లు ఏర్పాటవుతాయి. ఎక్కడికక్కడే ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి విడిపోయి కొత్తగా ఏర్పడ్డ సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు ఎన్నికల ప్రక్రియను అనుసంధానం చేసేందుకు జిల్లా పరిషత్లో సమన్వయకర్తల్ని నియమించారు. అన్ని జిల్లాలకు జిల్లా పరిపాలనాధికారులే ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు. జెడ్పీసీఈఓలు అదనపు ఎన్నికల అధికారులుగా పర్యవేక్షణ చేస్తారు. ఎన్నికలపై అధికారులు, పోలింగ్ సిబ్బందికి ఈ నెల 15 నుంచి 20 వరకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జోష్ కొనసాగించేందుకు సిద్ధమవుతోంది టీఆర్ఎస్. 2014లో జరిగిన ఫలితాలను రిపీట్ చేయాలనే సంకల్పంతో ఉంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సీఎం కేసీఆర్ అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయినా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మండల కాంగ్రెస్ అధ్యక్షులకే అభ్యర్థుల ఎంపిక బాధ్యతను అప్పగించనున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేస్తామని జిల్లాల అధ్యక్షులు ప్రకటించారు. త్వరలోనే మండల, జిల్లా స్థాయిల్లో సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో చురుకైన కార్యకర్తలను, ఏ పార్టీకి అనుబంధం లేకుండా ఉండే యాక్టివ్ పర్సన్స్ ని గుర్తించి బరిలోకి దింపాలని ఆలోచిస్తోంది కాంగ్రెస్. కరీంనగర్ జిల్లాలో ఒకప్పుడు వెలుగు వెలిగిన టీడీపీలో మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంతో నైరాశ్యం కనిపిస్తోంది. అయినా గ్రామస్థాయిలో పార్టీకి క్యాడర్ ఉండటంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో పోటీకి స్థానికంగా ఉన్న పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహం చూపుతున్నారు. దాంతో ఇప్పటికే పార్టీ శ్రేణులతో అభిప్రాయాలు కూడా స్వీకరించారు. బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో 2-3 చోట్ల గట్టి పోటీ ఇవ్వగా, ఎంపీ ఎన్నికల్లో కూడా తమ ఓటింగ్ శాతాన్ని పెంచుకున్నామన్న ధీమాలో ఉంది. ఇదే ఊపులో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో పోటీకి కమల్నాథులు కసరత్తులు చేస్తున్నారు. అన్ని మండలాల ఇన్ఛార్జీలతో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సమావేశమై చర్చిస్తున్నారు. మొన్నటిదాకా తన కోసం పనిచేసిన నాయకులను గెలిపించుకుంటామని సంజయ్ చెప్తున్నారు. ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు రోజుకు 4 నుంచి 5 మండలాల్లో సమావేశాలు నిర్వహించి బలమైన అభ్యర్థుల్ని బరిలోకి దించనుంది బీజేపీ. జిల్లాల్లో పట్టున్న స్థానాలతో పాటు ఇతర చోట్ల పోటీకి కమ్యూనిస్టు పార్టీ సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమితో కలిసి హుస్నాబాద్ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి పోటీ చేశారు. స్థానికంగా పార్టీని బలోపేతం చేసేందుకు మండల, జిల్లా పరిషత్తు ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి. పరిషత్ ఎన్నికల విషయంపై జిల్లా స్థాయిలో సర్వసభ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు సిపిఐ నేతలు. సర్పంచ్ ఎన్నికల తర్వాత పల్లెల్లో చాలా మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఆసక్తి చూపిస్తుంటారు. రిజర్వేషన్లు కుదరక సర్పంచులుగా పోటీ చేయలేకపోయిన వాళ్లు ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా పోటీకి సిద్ధమవుతున్నారు. దీంతో పల్లెల్లో మళ్లీ ఓట్ల చర్చే అంతటా సాగుతోంది. అయితే స్థానిక ఎన్నికల కంటే ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగటంతో కీలక నేతలు తమను పట్టించుకుంటారా అనే సందేహాలు గ్రామస్థాయి లీడర్లలో వ్యక్తమవుతున్నాయి.